10వ తరగతి గణితం పేపర్ 2 ఎనాలిసిస్. గణితం పేపర్ 2 అనేది ఏ విధంగా ఉంటుంది, దీనిలో ఏ చాప్టర్లు వస్తాయి, ఆ చాప్టర్లో ఎటువంటి ప్రశ్నలు వస్తాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ పేపర్ అనేది సిసి విధానంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇక్కడ సూచించినటువంటి కొన్ని నియమాలను అనుసరించి తయారు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ అకాడమిక్ స్టాండర్డ్స్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనేది ఇక్కడ ఉండదు. ఒక పేపర్లో ఒక చాప్టర్కి 10 మార్కులు వస్తే ఇంకో పేపర్లో అదే చాప్టర్కి 6 మార్కులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి ఇక్కడ మీరు గమనించవలసింది అకాడమిక్ స్టాండర్డ్స్కి మాత్రమే వెయిటేజ్ ఉంటుంది తప్ప చాప్టర్ వెయిటేజ్ ఉండదని మీరు ఈ పాయింట్స్ ద్వారా తెలుసుకోవాలి. ఆ విధంగా విద్యార్థుల్ని ప్రిపేర్ చేయాలి. అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నటువంటి సమస్యలను మాత్రమే విద్యార్థులకు ఎక్కువగా ప్రాక్టీస్ చేయించాలి. మ్యాథ్స్ పేపర్ 2 బ్లూ ప్రింట్ చూసుకున్నట్లయితే మనకి పేపర్ 1కి పేపర్ 2కి ఒకటే బ్లూ ప్రింట్. అయితే ఇక్కడ సమస్య సాధన మీద 16 మార్కులు, కారణాలు చెప్పుట నిరూపించడం మీద 8 మార్కులు, వ్యక్తపరచడం మీద 4 మార్కులు, అనుసంధానం చేయడం 6 మార్కులు, అలాగే ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ మీద 6 మార్కులు రావడం జరుగుతుంది. టోటల్గా 40 మార్కులకి ఈ విధంగా సామర్థ్యాల మీద మాత్రమే సమస్యలు ఉంటాయని మీరు గమనించగలరు. ఇక్కడ మనకి ఎస్ఐ టైప్ క్వశ్చన్స్ మనకి సమస్య సాధన నుండి 2, కారణాలు చెప్పుట నిరూపించడం మీద 1, అదేవిధంగా ప్రాతినిధ్యపరచడం మీద 1, మొత్తం వెరసి 4 క్వశ్చన్లు వస్తాయి. ఈ 4తో పాటు 4 ఇంటర్నల్ చాయిస్గా మరొక 4 మార్కుల ప్రశ్నలు రావడం జరుగుతుంది. అదేవిధంగా 2 మార్క్స్, 1 మార్కు, అలాగే హాఫ్ మార్క్ కూడా మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించవచ్చు. ఇప్పుడు ప్రీ పబ్లిక్ ఎగ్జామ్ ఫిబ్రవరిలో జరిగినటువంటి పేపర్ను ఒకసారి మనం అనాలిసిస్ చేసినట్లయితే కోఆర్డినేటర్ జామెట్రీ మీద 5 మార్కులు, సిమిలర్ ట్రయాంగిల్స్ మీద 11 మార్కులు, టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ టు ఎ సర్కిల్ మీద 10 మార్క్స్, అలాగే ట్రిగనోమెట్రీ మీద 7 మార్క్స్, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ మీద 7 మార్క్స్, ప్రాబబిలిటీ మీద 7 మార్క్స్, స్టాటిస్టిక్స్ మీద 9 మార్క్స్ ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడ మనకి చిన్న పొరపాటు అనొచ్చు, లేదంటే ఆ పేపర్ సెట్టర్ తాలూకు ఉద్దేశం ఏమిటో కానీ కోఆర్డినేట్ జామెట్రీ మీద ఒక 4 మార్క్స్ ఎస్ఏ రావాలి. సిమిలర్ కానీ టాంజెంట్స్ కానీ ఒక 4 మార్కులు తగ్గవలసి ఉంది. అక్కడ ఇవ్వకపోవడం చేత విద్యార్థులు కొద్దిగా అక్కడ అయోమయంలో పడ్డారు. కోఆర్డినేట్ జామెట్రీకి ఇక్కడ 4 మార్కులు ఉంటే సరిపోతుంది అనేది నా భావన. ఇక్కడ మనకి లాస్ట్ 2 ఇయర్స్ పేపర్ 2 చూసినట్లయితే ఇక్కడ మనకి టోటల్గా కోఆర్డినేట్ జామెట్రీ ఎప్పుడు కూడా 8 మార్కులు పైబడే మార్కులు వచ్చాయి ఆ చాప్టర్ మీద. సిమిలర్ ట్రయాంగిల్స్ యావరేజ్గా 7 మార్కులుగా ఉన్నాయి. ఒక సంవత్సరం అయితే జూన్ 18లో 2 మార్కులు మాత్రమే వచ్చాయి. అది మీరు గమనించగలరు. ఇక్కడ మీరు జాగ్రత్తగా అనాలిసిస్ చేయండి. ప్రతి చాప్టర్ నుండి కూడాను సేమ్ రాకుండా చిన్న వేరియేషన్స్ అనేవి ఉంటాయి. దీన్ని బట్టి మీకు 4 పేపర్లు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే అకాడమిక్ స్టాండర్డ్స్కి వెయిటేజ్ ఇచ్చారు తప్ప చాప్టర్ వెయిటేజ్ అనేది ఉండదని దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి చాప్టర్ కూడా ఇంపార్టెంటే. ప్రతి చాప్టర్లో సమస్యలు కూడా పూర్తిగా చేయించవలసిన బాధ్యత మన ఉపాధ్యాయుల మీద ఉంది. ఆ విధంగా విద్యార్థులచే ప్రాక్టీస్ చేయించవలసినది. ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి మనం చూసినట్లయితే 1 మార్కు ప్రశ్నలు 1 నుండి 4వ క్వశ్చన్ వరకు ఉంటాయి. 2 మార్కుల ప్రశ్నలు 5వ క్వశ్చన్ నుండి 9వ క్వశ్చన్ వరకు ఉంటాయి. 1 మార్కుకి 2 మార్కుకి ఎటువంటి చాయిస్ ఉండవు.
అవి కంపల్సరీగా అన్ని చేయవలసిందే. అదేవిధంగా 4 మార్కుల ప్రశ్నలు క్వశ్చన్ నెంబర్ 10 నుండి క్వశ్చన్ నెంబర్ 13 మరొక 4 అదనంగా 8 4 మార్కుల ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 10A 10B అనేవి, అలాగే 11A 11B, 12A 12B, 13A 13B, ఈ విధంగా 4 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా లాస్ట్ హాఫ్ అన్ అవర్లో బిట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ 20 బిట్లకు 10 మార్కులు ఉంటాయి. అరగంటలో 20 బిట్లు చేయడం కొద్దిగా విద్యార్థికి ఇబ్బందికరమే అయినప్పటికీ బిట్లను బాగా ప్రాక్టీస్ ఇప్పటి నుండే చేయించినట్లయితే సులువుగా ఆ బిట్లు చేయగలుగుతాడు. ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయించవలసిందిగా. 10th క్లాస్ మ్యాథమెటిక్స్ పేపర్ 2లో ఫస్ట్ ఇక్కడ వచ్చే చాప్టర్ ఒకటి చూద్దాం. నిరూపక రేఖాగణితం, కోఆర్డినేట్ జామెట్రీ. దీనిలో కొన్ని ఇక్కడ మీకు మెయిన్ కాన్సెప్ట్స్ ఇక్కడ ఉంచడం జరిగింది. ఈ కాన్సెప్ట్స్ మీద వచ్చేటటువంటి అన్ని లెక్కల్ని కూడా విద్యార్థులచే బాగా ప్రాక్టీస్ చేయించవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఈ కాన్సెప్ట్ చూసినట్లయితే 2 బిందువుల మధ్య దూరం కనుగొనుట, వాటికి సంబంధించినటువంటి సమస్యలు, 2 బిందువుల మధ్య బిందువు కనుగొనేటటువంటి సమస్యలు, ఒక రేఖాఖండాన్ని M1:M2 నిష్పత్తిలో అంతరంగా విభజించే నిరూపకాలను కనుగొనేటటువంటి సమస్యలు, అలాగే త్రిదాకరణ బిందువులు అంటే ఇక్కడ రేఖాఖండాన్ని 1:2 మరియు 2:1 నిష్పత్తిలో విభజించే బిందు నిరూపకాలు కనుక్కోవడం త్రిదాకరణ బిందువులు అంటే, వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయించండి. అలాగే ఓ త్రిభుజం యొక్క శీర్షాలు ఇచ్చి గురుత్వ కేంద్రాన్ని కనుక్కోమండం, అదేవిధంగా సరేఖీ బిందువులను నిరూపించడం. సరేఖీ బిందువులను నిరూపించడానికి త్రిభుజ వైశాల్యం మనకి ఇక్కడ తెలియాలి. త్రిభుజ వైశాల్యం కనుగొనే సమస్యలు బాగా ప్రాక్టీస్ చేయించండి. సరేఖీ బిందువులు అంటే త్రిభుజ వైశాల్యం 0 అయితే సరేఖీ బిందువులని అంటామని మనకి కాన్సెప్ట్ తెలుసు. ఆ విధంగా అటువంటి సమస్యలు ఎక్కువగా ప్రాక్టీస్ చేయించండి. అలాగే త్రిభుజ వైశాల్యం కనుక్కోవడానికి హెరాన్ సూత్రం అనేది ఉంది. దాన్ని ఉపయోగించి కూడా త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోవచ్చు. దానికి సంబంధించినటువంటి సమస్యలు కొద్దిగా ప్రాక్టీస్ చేయించండి. సరళ రేఖ వాలు కనుక్కోవడం, 2 బిందువులు ఇచ్చి సరళ రేఖ వాలు కనుక్కోవడం అనేది కొన్ని సమస్యలు ఉంటాయి. అలాగే ఒక రేఖ ఇచ్చి వాలు కనుక్కోవడం, దానికి సంబంధించినటువంటి సూత్రం కూడా చెప్పండి. అదేవిధంగా కోణం ఇచ్చి సరళ రేఖ వాలు కనుక్కోవడం, ట్యాన్ టీటా అంటాం. ఆ విధంగా సరళ రేఖ మీద వాల్ మీద సమస్యలు మీరు బాగా చేయించండి. ఈ విధంగా మెయిన్ కాన్సెప్ట్స్ బాగా విద్యార్థులు ఆకలింపు చేసుకున్నట్లయితే దీని మీద వచ్చేటటువంటి సమస్యలు సులువుగా చేయగలుగుతారు. ఆ దిశలో మీరు విద్యార్థులతో ప్రాక్టీస్ చేయించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇక్కడ మనం పేపర్ 2కి సంబంధించి 8వ చాప్టర్ అయినటువంటి స్వరూప త్రిభుజాలు, సిమిలర్ ట్రయాంగిల్స్ని చూసినట్లయితే ఇందులో కిందని మీకు ఇక్కడ వివరించడం జరిగింది. ఈ నియమాలని బాగా ప్రాక్టీస్ చేయించండి. ఈ నియమాలు బాగా వచ్చినట్లయితే 1/2 and 1 and 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువగా దీని మీద వస్తూ ఉంటాయి కాబట్టి దీన్ని బాగా విద్యార్థుల చేత ప్రాక్టీస్ చేయించవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ మనకి స్వరూప త్రిభుజాల్లో థియరమ్స్, థేల్స్ థియరం అండ్ పైథాగరస్ థియరం, అలాగే దీని తాలూకా విపర్యాలు కూడా, ఈ సిద్ధాంతాల యొక్క విపర్యాలు కూడా బాగా ప్రాక్టీస్ అయినట్లయితే దీనికి సంబంధించి 4 మార్కుల క్వశ్చన్ కూడా రావడానికి అవకాశం ఉంది. థేల్స్ సిద్ధాంతాన్ని రాసి నిరూపించండి, కారణాలు తెలపండి అని రావచ్చు. మనను వైజాగ్ నుండి VCR స్టూడియోలో నుండి ప్రసారమైనప్పుడు ఒక ఉపాధ్యాయుడు అడగడం జరిగింది, సిద్ధాంతాలు రావటండి అని. సిద్ధాంతాలు రాకపోవడం అంటూ ఉండదు, ఇవి నిరూపించడంలోకి ఈ అకాడమిక్ స్టాండర్డ్లోకి వెళ్తాయి కాబట్టి సిద్ధాంతాలు వచ్చినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. కాబట్టి ముఖ్యమైన ఈ 2 సిద్ధాంతాలు వాటి విపర్యాలని బాగా ప్రాక్టీస్ చేయించండి. వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్లో మనకి ఎక్కువగా సమస్యలు కూడా అడుగుతున్నాడు 4 మార్కులకి, అలాగే 2 మార్కుల్లో కూడా వీటి మీద సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా థేల్స్ సిద్ధాంతం మీద 1 మార్కు 2 మార్కుల్లో ఎక్కువగా అప్లికేషన్స్ టైపు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి వాటిని బాగా ప్రిపేర్ చేయించవలసిందిగా కోరుతున్నాను.
ఈ సిమిలర్ ట్రయాంగిల్ ఆ కన్స్ట్రక్షన్స్ రెండింటిని మనం చూసినట్లయితే అందులో మొదటిది ఒక త్రిభుజానికి స్వరూప త్రిభుజాన్ని నిర్మించడం, 5/3 రెట్లు ఉండేటట్లుగా స్వరూప త్రిభుజాన్ని నిర్మించడం. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయించండి. ఇది అన్ని గ్రేడ్ల విద్యార్థులకి రావాల్సి ఉంది. ఇది కంపల్సరీగా 4 మార్కుల క్వశ్చన్ కింద వస్తుంది. కాబట్టి దీన్ని అందరూ బాగా ప్రాక్టీస్ అయ్యి దీని నుండి సులువుగా మనం 4 మార్కులు పొందవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి 2 మార్కుల క్వశ్చన్ కూడా ఒక్కోసారి కన్స్ట్రక్షన్ రూపంలో వస్తుంది. ఒక రేఖాఖండాన్ని ఇచ్చి సమాన భాగాలు చేయమని నిర్మాణం కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని బాగా ప్రాక్టీస్ చేయించవలసిందిగా ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ లో ఇంకొక కన్స్ట్రక్షన్, ఇక్కడ ఒక త్రిభుజానికి స్వరూపంగా ఉంటూ 3/4 వంతు ఉండేటట్లుగా త్రిభుజాన్ని నిర్మించడం. ఇక్కడ మనకి ముందు చెప్పిన విధంగా అయితే అది రెట్లు అనగానే ఇచ్చిన త్రిభుజంకి అవతల వైపు త్రిభుజం ఏర్పడుతుంది. ఇది వంతు అనగానే మనం నిర్మించిన త్రిభుజానికి లోపల వైపుగా త్రిభుజం ఏర్పడుతుంది. ఈ రెండింటినీ కొద్దిగా విద్యార్థులు బాగా గ్రహించాలి. ఈ విధమైనటువంటి దీనివల్ల ఇబ్బంది లేకుండా, తప్పులు చేయకుండా విద్యార్థులు చేయగలుగుతారు. కాబట్టి ఈ డిఫరెన్స్ అనేది విద్యార్థులకి తెలియజేయాలి. ఇవి ఎక్కువగా తప్పులు చేయిస్తున్నారు. ఎప్పుడు రెట్లు అనగానే లోపల వైపు త్రిభుజాన్ని గీయడం, అలాగే వంతు అనగానే బయటికి త్రిభుజాన్ని గీయడం, ఈ రెండు కరెక్ట్గా వాళ్ళు ఐడియా మీద జాగ్రత్తగా ప్రాక్టీస్ అయినట్లయితే దీని నుండి ఈ రెండిట్లో నుండి ఒకటి 4 మార్కుల క్వశ్చన్కి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కంపల్సరీగా వచ్చే క్వశ్చన్లో ఈ నిర్మాణాల్లో ఒకటి. కాబట్టి వీటిని బాగా ప్రాక్టీస్ చేయించవలసిందిగా అన్ని గ్రేడ్ల వాళ్ళు కూడా ఈ నిర్మాణాన్ని బాగా ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరు. ఇప్పుడు పేపర్ 2లో 9th చాప్టర్ వృత్తానికి స్పర్శ రేఖలు మరియు ఛేదన రేఖలు అనే చాప్టర్ నుండి మనకి బాహ్య బిందువు నుండి స్పర్శ రేఖలు గీయడం అనేది 4 మార్కులు క్వశ్చన్ కింద మనకు వస్తుంది. ముందు చెప్పిన విధంగా స్వరూప త్రిభుజాల్లో ఆ 2 నిర్మాణాల్లో ఒక నిర్మాణం, దానికి చాయిస్గా దీన్ని మనకి ఎక్కువగా 4 మార్కులు అడుగుతూ ఉంటాడు. కాబట్టి అన్ని గ్రేడ్ల వాళ్ళు ఈ నిర్మాణాన్ని బాగా ప్రాక్టీస్ అవ్వాలని, చేయించాలని ఉపాధ్యాయులను కోరుతున్నాను. దీన్ని సులువుగా అందరూ చేయగలరు కాబట్టి జాగ్రత్తగా దీన్ని గీయాలి. ఇక్కడ చిన్న పొరపాట్లు ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా ఏబీలను గుర్తించడంలో పొరపాట్లు చేస్తున్నారు. 2 వృత్తాలు ఖండించుకునే చోట ఆ 2 బిందువులను ఏబీలుగా గుర్తించి పి నుండి అక్కడికి కలిపినట్లయితే మనకి పిఏ పిబి అనే 2 స్పర్శరేఖలు ఏర్పడతాయని స్పష్టంగా వాళ్ళకి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయించండి. దీనికి సంబంధించినటువంటి 2 మార్కుల క్వశ్చన్లు కూడా, అలాగే 1 మార్క్ క్వశ్చన్లు కూడా వస్తూ ఉంటాయి. ఒక స్పర్శరేఖ పొడవు ఇస్తాడు, అలాగే వృత్త వ్యాసార్థం ఇస్తాడు, అలాగే బాహ్య బిందువు గల దూరం ఇస్తాడు. ఈ మూడిట్లో ఏదో ఒకటి మనకి ఇవ్వకుండా దాన్ని కనుక్కోమని చెప్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి స్పర్శరేఖ పొడవు ఇచ్చి వ్యాసార్థం ఇస్తే మధ్య దూరం కనుక్కోవాలి, ఓపీని మనం కనుక్కోవాలి. అదేవిధంగా ఓపీ ఇచ్చి ఓఏ ఇచ్చి స్పర్శరేఖ పొడవుని కూడా కనుక్కోమని అడిగిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా స్పర్శరేఖ పొడవు, అదేవిధంగా మనకి ఇక్కడ దూరం ఇచ్చినట్లయితే ఆ వృత్తం యొక్క వ్యాసార్థం కూడా కనుక్కోమని అడుగుతూ ఉంటాడు. ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి బిట్లు కానీ 1 మార్కు 2 మార్కులు ప్రశ్నలు ఏవైనా ఉంటే సులువుగా విద్యార్థులు చేయగలుగుతారు. కాబట్టి దీని మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయించవలసిందిగా. వృత్తానికి స్పర్శ రేఖలు మరియు ఛేదన రేఖలు, టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్, దీనికి సంబంధించినటువంటి 9.3 అభ్యాసంలో మనకి ఎక్కువగా షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం సంబంధించిన సమస్యలు ఉన్నాయి. దీని నుండి ఎక్కువగా 4 మార్కులు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఉదాహరణకు మీకు 3 సమస్యలు ఇవ్వడం జరిగింది. ఇందులో సెంటర్లో ఉండేటటువంటి సమస్య అది సిడి గ్రేడ్ వాళ్ళు కూడా ఈజీగా చేయగలరు. కాబట్టి సిడి గ్రేడ్ వాళ్ళు ఏవైతే సులువుగా ఉన్నాయో వీటిలో వాటిని బాగా ప్రాక్టీస్ చేయించండి. మిగిలిన షేడ్ చేయబడిన సమస్యలన్నీ కూడాను
ఏబీ గ్రేడ్ వాళ్ళు అందరి చేత కూడా చేయించాలి. దీనిలో సులువుగా మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చాప్టర్లో మెయిన్ 9 పాయింట్స్. ఇక్కడ మనకి పేపర్ 2లో త్రికోణమితి నుండి మనకి ఎక్కువగా 7 మార్కుల వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని బాగా ప్రాక్టీస్ చేయించండి. ఇందులో మెయిన్ కాన్సెప్ట్స్ ఇక్కడ మనకి త్రికోణమితి నిష్పత్తులు, ట్రిగ్నోమెట్రీ రేషియోస్, దీనికి ఇక్కడ మనం సులువు పద్ధతి కూడా చూపించడం జరిగింది. SOH, CAH, TOA, వీటిని బాగా ప్రాక్టీస్ అంటే ఒక సులువు పద్ధతిలో మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ SOH అంటే సైన్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్స్, అంటే O/H అనమాట. ఆ విధంగా మిగిలినవి కూడా ప్రాక్టీస్ చేయించండి. దీనికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి అవి బాగా ప్రాక్టీస్ చేయించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా పక్కనే మనకి వాల్యూస్ టేబుల్, కోణాలకు సంబంధించిన విలువలు, అక్కడ మనం అనేక రకాల పద్ధతులు చెప్తూ ఉంటాము. అయితే CD గ్రేడ్ విద్యార్థులకు బాగా ఇష్టపడే పద్ధతి, వాళ్ళు ఈజీగా చేసుకోగలే పద్ధతి ఫింగర్స్ ద్వారా మనం ఎక్కువగా వాల్యూస్ని చెప్పడం అనేది జరిగింది. దాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయించండి. దానికి సంబంధించిన వీడియోను కూడా మీకు ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాను. దాన్ని చూపించి బాగా ప్రాక్టీస్ చేయించవలసిందిగా మీ అందరినీ కోరుతూ ఉన్నాను. దీనికి సంబంధించిన సమస్యలు సులువుగా మనకి వస్తూ ఉంటాయి. మనను హోప్ టెస్ట్లో మనకి 4 మార్కుల ప్రశ్న కూడా వాల్యూస్ మీద వచ్చింది. కంపల్సరీగా వాల్యూస్ మీద 1 మార్క్ ఆర్ 2 మార్క్స్, ఒక్కొక్కసారి 4 మార్కుల సమస్య కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ వాల్యూస్ అందరికీ వచ్చేటట్లుగా ప్రతి విద్యార్థి ఈ వాల్యూస్ని నేర్చుకునేటట్లుగా విద్యార్థులు బాగా ప్రాక్టీస్ చేసే విధంగా ఉపాధ్యాయులు సహకరించాలని అందరినీ మరొకసారి కోరుతున్నాను. అలాగే ట్రిగ్నోమెట్రీలో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్, సర్వ సమీకరణాలు, ఈ త్రికోణమితి సర్వ సమీకరణాలను కూడా బాగా ప్రాక్టీస్ అయినట్లయితే దీనికి సంబంధించిన 1 మార్కు 2 మార్కుల ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది ఇక్కడ. అదేవిధంగా పక్కన చూపించే పటం సంబంధించి దీనికి సంబంధించి 4 మార్కులు, ఒక్కోసారి 2 మార్కుల్లో కూడా క్వశ్చన్లు వస్తూ ఉంటాయి కాబట్టి బాగా వీటికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ప్రాక్టీస్ చేయించండి. పొడవు కనుక్కోవడం అనేది ఇందులో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. అదేవిధంగా 11.4 అభ్యాసంలో సమస్యలు బాగా ప్రాక్టీస్ చేయించండి. 4 మార్కుల సమస్య దాని నుండి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. దీని నుండి కూడా ఈ చాప్టర్ నుండి ఎక్కువగా మనకి త్రికోణమితి నుండి 7 మార్కుల వరకు రావడానికి అవకాశం ఉంది. యావరేజ్ త్రికోణమితి అనువర్తనాలు 12వ చాప్టర్ పేపర్ 2లో మనకి ఉంటుంది. దీనిలో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అంటాం. దీనిలో ఎక్కువగా విద్యార్థులు తెలుసుకోవాల్సింది ఊర్ధ్వకోణము, నిమ్న కోణం అంటే ఏమిటో తెలుసుకుంటే సమస్యలన్నీ సులువుగా చేయగలరు. ఇక్కడ మీకు ఉదాహరణగా ఒక బిల్డింగ్ చూపించాం. ఆ బిల్డింగ్ యొక్క ఎత్తును కనుక్కోవడం. ఇక్కడ మనకి నిమ్న కోణం ఇచ్చాడు, ఆ బిల్డింగ్ నుండి పరిశీలకుడు గల దూరం ఇచ్చాడు. ఇక్కడ మనకి tan θ ఉపయోగించి మనం ఇక్కడ బిల్డింగ్ హైట్ని కనుక్కోవచ్చు. ఇదే రకమైన సమస్యల్ని మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయించండి. అదేవిధంగా ఒక టవర్ నుండి ఇరువైపులా AB అనే 2 వస్తువులు ఉంటే వాటిని చూసేటటువంటి నిమ్న కోణాలు ఇస్తాడు. అప్పుడు ఆ 2 వస్తువుల మధ్య దూరం కనుక్కోమంటాడు టవర్ ఎత్తి ఇచ్చి. అలాంటి సమస్యలు కూడా సాధించమని చెప్పండి. దీనికి సంబంధించినటువంటి మెయిన్ tan θ, sin θ, cos θ, ఈ 3 వాల్యూస్ తెలిసినట్లయితే, వాల్యూస్ అంటే నిష్పత్తులు తెలిసినట్లయితే సులువుగా అక్కడ మనకి కనుక్కోవడం ఈజీ అవుతుంది. ముఖ్యంగా విద్యార్థికి ఇందులో పటం గీయడం రావాలి. ఈ పటం గీయడం వచ్చినట్లయితే లెక్క పూర్తిగా వచ్చినట్లుగా భావించవచ్చు. అందుకు బాగా ప్రాక్టీస్ చేయించండి. సులువైనవి CD గ్రేడ్ విద్యార్థుల చేత, మిగిలిన అన్ని లెక్కలు కూడా AB గ్రేడ్ విద్యార్థుల చేత బాగా ప్రాక్టీస్ చేయించి ఈ చాప్టర్ నుండి కూడా సుమారు 6 నుండి 8 వరకు మార్కులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయించవలసిందిగా కోరుతున్నాను. దీనిలో 1 మార్కు లెక్కలు, 2 మార్కుల లెక్కలు కూడా అడుగుతూ ఉంటాడు. వాటిని కూడా దృష్టి పెట్టి బాగా ప్రాక్టీస్ చేయించవలసిందిగా ఉపాధ్యాయులందరినీ మరొకసారి ఇప్పుడు పేపర్ 2కి సంబంధించి సంభావిత ప్రాబబిలిటీకి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
ఇక్కడ మీకు చూపించిన విధంగా కాయిన్స్ మీద అలాగే డైస్ మీద మనకి సమస్యలు ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. అలాగే అప్పుడప్పుడు ఇక్కడ చూపించినటువంటి ఒక ముళ్ళు తిరిగేటప్పుడు ప్రధాన సంఖ్య మీద ఆగే సంభావ్యత ఎంత అని అడుగుతూ ఉంటాడు. అదేవిధంగా ప్యాక్ కార్డు ముక్కలు ఇక్కడ చూపించడం జరిగింది. 52 ముక్కలు. 52 ముక్కలు అంటే ఏమిటో విద్యార్థికి తెలిస్తే చాలు, సులువుగా దీని మీద సమస్యలు చేయగలరు. అలాగే రంగుల చట్టం అనేది ఇక్కడ ఇచ్చాం. ఏ రంగు మీద సూచిక ఎక్కువగా ఆగడానికి అవకాశం ఉందనేది కూడా మనకు అడుగుతూ ఉంటాడు. అలాగే ఇక్కడ రంగు బాళ్ళు లేదా గోళీలు మీద సమస్యలు కూడా మనకి అడుగుతూ ఉంటాడు. ఎరుపు రంగు గోళీ తీయడానికి సంభావ్యత ఎంత అనేది కూడా కొన్ని సందర్భాల్లో అడుగుతూ ఉంటాడు. కాబట్టి వీటికి సంబంధించిన సమస్యలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయించినట్లయితే సులువుగా అన్ని గ్రేడ్ విద్యార్థులు కూడా దీని నుండి 6 నుండి 8 మార్కుల వరకు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమస్యలను ఎక్కువగా చేయించండి. దీనిలో కన్ఫ్యూజ్ ఏమీ ఉండదు. ఒకే ఒక సూత్రం దీనిలో ఉంటుంది. ఆ ఒక్క సూత్రాన్ని ఉపయోగించే సమస్యలన్నింటినీ కూడా చేయవచ్చు. ఎక్కువగా ఈ సమస్యలు బాగా ఉండేవి కూడా చాలా తక్కువ సమస్యలే ఉన్నాయి. కాబట్టి ఈ చాప్టర్ మీద సిడి గ్రేడ్ విద్యార్థులు ముఖ్యంగా దృష్టి పెడితే దీని నుండి మంచి మార్కులు పూర్తిగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రానున్న తక్కువ రోజుల్లో దీని మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయించాలని ఉపాధ్యాయుల్ని కోరుతున్నాను. దీన్ని బాగా నేర్చుకోవాల్సిందిగా విద్యార్థుల్ని కూడా మ్యాథమెటిక్స్ పేపర్ 2లో 14వ చాప్టర్ కూడా ఈ 14వ చాప్టర్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇది సాంఖ్యక శాస్త్రం, స్టాటిస్టిక్స్. దీనిలో మొట్టమొదటిది సగటుకు సంబంధించిన ఫార్ములాస్ను బాగా ప్రిపేర్ చేయించండి. అలాగే దీనికి సంబంధించిన సమస్యలు కూడా సులువుగా ఉంటాయి కాబట్టి విద్యార్థులకు బాగా ప్రాక్టీస్ చేయిస్తే దీని నుండి బిట్టు 1 మార్కు 2 మార్కులు అలాగే 4 మార్కుల సమస్య కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ సగటు సమస్యలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయించండి. బాగా చేయించినట్లయితే సిడి గ్రేడ్ విద్యార్థులు కూడా దీన్ని బాగా ఆకలింపు చేసుకోగలరు. కాబట్టి వీటి మీద ఎక్కువగా సిడి గ్రేడ్ విద్యార్థులకి ప్రాక్టీస్ చేయించవలసిందిగా కోరుతూ మంచి మార్కులు దీని నుండి ఈ సాంఖ్యక శాస్త్రంలో బాహుళకం అంటే మోడ్. ఈ మోడ్కి సంబంధించి సమస్యలు కూడా చేయించండి. ఇది చాలా సులువుగా ఉంటాయి వీటి మీద వచ్చే సమస్యలు. కాబట్టి సిడి గ్రేడ్ విద్యార్థులు ఈ సమస్యల నుండి ఎక్కువ మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫార్ములాని బాగా ప్రిపేర్ చేయించినట్లయితే కొన్ని సందర్భాల్లో 2 మార్కులు అడుగుతూ ఉంటాడు. బాహుళకం సూత్రం రాసి అందులో పదాలను వివరించండి అని. కాబట్టి దీన్ని బాగా ప్రాక్టీస్ చేయించవలసిందిగా, దీనికి సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయించాలని అందరినీ కోరుతున్నాను. విద్యార్థులు ఎక్కువగా వీటి మీద దృష్టి పెడితే మంచి మార్కులు పొందగలరు. అదేవిధంగా సాంఖ్యక శాస్త్రంలో మధ్యగతానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా విద్యార్థుల చేత ఎక్కువ ప్రాక్టీస్ చేయించండి. దీనికి సంబంధించినటువంటి 1 మార్కు 2 మార్కులు ఎక్కువగా మీడియన్, ఒక దత్తాంశం ఇచ్చి మీడియన్ కనుక్కోమంటాడు. దాన్ని ఆరోహణ అవరోహణ క్రమంలో రాసి మీడియన్ కనుక్కోవడం అనేది మనం ఎక్కువగా చెప్తూ ఉంటాము. అవి బాగా ప్రాక్టీస్ చేయించండి. అదేవిధంగా ఇక్కడ మీడియన్ వర్గీకృత దత్తాంశానికి మీడియన్ కనుక్కోవడం, ఇది 2 మార్కుల్లో ఈ ఫార్ములాను రాసి అందరి పదాలను వివరించమని అడుగుతూ ఉంటాడు. అందుకు కాబట్టి ఈ ఫార్ములా కూడా బాగా రావాల్సి ఉంది. అదే విధంగా 4 మార్కుల క్వశ్చన్ కూడా దీని నుండి మనకి ఎక్కువగా వస్తుంది. దాన్ని కూడా బాగా ప్రిపేర్ చేయించండి. ఇప్పుడు మనకి సాంఖ్యక శాస్త్రంలో మనం తెలుసుకున్న 3 కూడా చూసినట్లయితే సగటు, బాహుళకము, మధ్యగతం, ఈ 3ంటికి సంబంధించిన 4 మార్కుల క్వశ్చన్ ఒకటి కంపల్సరీగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం మీన్, మీడియన్, మోడ్ సంబంధించినటువంటి 4 మార్కుల ప్రశ్నలు ఖచ్చితంగా
అందరు విద్యార్థులకి వచ్చి తీరాల్సిందే. అందరు విద్యార్థులకి బాగా ప్రాక్టీస్ చేయించండి. విద్యార్థులు మీరు కూడా ఈ మూడింటిలో ఉన్నటువంటి సమస్యల్ని, ఈ మూడింటికి సంబంధించిన 4 మార్కుల సమస్యని మీరు బాగా ప్రాక్టీస్ అవ్వాలని మరొకసారి కోరుతున్నాను. వీటికి సంబంధించిన సమస్యలన్నీ సులువుగా ఉంటాయి. ఒకసారి మీరు వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తే సులువుగా మార్కులు సంపాదించగలరని ఆశిస్తున్నాను. ఇక్కడ మనకి సాంఖ్యక శాస్త్రంలో ఓజీవ్ కర్వ్, ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రం ఇక్కడ మనకి ఇంటర్సెక్ట్ అయ్యి మనకి ఓజీవ్ వక్రం అంటాం. ఇక్కడ రెండు ఎక్కడైతే ఖండించుకున్నాయో అక్కడ నుండి x అక్షానికి లంబంగా గీసినట్లయితే మధ్యగతం అనేది వస్తుంది. ఇది కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు అడుగుతుంటాడు కాబట్టి దీన్ని కూడా ప్రాక్టీస్ అవ్వాల్సిందిగా AB గ్రేడ్ విద్యార్థుల్ని కోరుతున్నాను. అదేవిధంగా CD గ్రేడ్ విద్యార్థులు కూడా కొద్దిగా దీన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా సులువుగానే వస్తుంది. ఇక్కడ కాకపోతే ఎక్కువగా ఆరోహణ సంచిత పౌనఃపున్యము, అవరోహణ సంచిత పౌనఃపున్యం గీసేటప్పుడు బాగా గుర్తించుకోవాల్సినవి హద్దులు, వాటి పౌనఃపున్యాలు. ఆరోహణకి ఏమిటి గీయాలి, అవరోహణకి ఏ హద్దులు తీసుకోవాలి అనేది మీరు జాగ్రత్తగా పరిశీలించండి. అక్కడ ఎక్కువగా విద్యార్థులు తప్పులు చేస్తున్నారు కాబట్టి వాటి మీద ఎక్కువగా అవగాహన కల్పించి ఈ గ్రాఫ్ని కూడా ప్రాక్టీస్ చేయించినట్లయితే మనకి సడన్గా ఈ గ్రాఫ్ని అడిగితే మనం అప్పటికప్పుడు విద్యార్థులు ఇబ్బంది పడతారు కాబట్టి దీన్ని కూడా బాగా ప్రిపేర్ చేయించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఈ విధంగా మ్యాథమెటిక్స్ పేపర్ 2లో ప్రశ్నాపత్ర విధానము, ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి, అదేవిధంగా ఏ చాప్టర్ల నుండి ఇటువంటి ప్రశ్నలు రావచ్చు, అలాగే చాప్టర్ వైజ్ మెయిన్ కాన్సెప్ట్స్ని ఇంతవరకు మీరు చూడడం జరిగింది. వీటన్నిటినీ జాగ్రత్తగా మీరు పరిశీలించి ఇవే కాకుండా మీకు ఇంకా ఇంపార్టెంట్ అనేవి తోచినట్టయితే వాటిని కూడా జోడించి గణిత ఉపాధ్యాయులందరూ కూడాను విద్యార్థులకి ఈ రానున్న కాలం తక్కువ టైంలో బాగా ప్రాక్టీస్ చేయించి మంచి మార్కులతో గణితంలో విద్యార్థులందరూ కూడా 100% పాస్ అవుతారని, అలాగే ఎక్కువ ఈ విధంగా మ్యాథమెటిక్స్ పేపర్ 2లో ప్రశ్నాపత్ర విధానము, ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి, అదేవిధంగా ఏ చాప్టర్ల నుండి